హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. 1962 జూలై మాసంలో చందమామ సంచికలో వచ్చిన బేతాళ కథండి. ఈ కథ పేరు మేలు చేసినవాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు రాజువై ఉండి కూడా మరొకరికి భృత్యుడవైనట్లుగా ఇలా శ్రమించడం వింతగా ఉన్నది. ఎందుకంటే రాజులు సామాన్యంగా తమకు ఎంతో మేలు చేసే భృత్యుల పట్ల కూడా అన్యాయంగా ప్రవర్తిస్తారు. ఇందుకు ఉదాహరణగా సుప్రభాకరుడనే రాజు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం దక్షిణాపథాన వీర్యార్థపురం అనే నగరాన్ని సుప్రభాకరుడనే రాజు పరిపాలించేవాడు. ఇతను తన కింద పనిచేసే వారి పట్ల ఎంతో ఆదరాభిమానాలు కలిగి ఉండేవాడు. కానీ అందరిలోకి ధీరజుడు అనేవాడంటే రాజుకు చాలా ఇష్టం. ఈ ధీరజుడు రాజుగారి సైనాగార రక్షకుడు. రాజుగారు నిద్రపోతున్నంతసేపు ఆయన ప్రాణాలకు ధీరజుడే పూచి. ఈ కారణం చేత రాజుగారు ఆ పనికి ఎంతో నమ్మకస్తుడైన వాణ్ణి చూసి వేసుకున్నారు. ధీరజుడు అలాంటివాడు. మరొకరికి చెప్పని అంతరంగిక విషయాలను కూడా రాజు ధీరజుడికి చెబుతూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి రాజుగారు తన సైనాగారానికి పోతూ ధీరజుడితో, రేపు వేటకు బయలుదేరాలనిపించింది. నేను నిద్ర లేచేసరికల్లా వేట సన్నాహాలన్నీ సిద్ధంగా ఉండాలని చెప్పవలసిన వారికి చెప్పు అన్నాడు. ధీరజుడు ఆ పని వెంటనే ముగించి తన పని తెల్లవార్లు సాగించాడు. తెల్లవారుతూనే రాజుగారు నిద్రలేచి సైనాగారం నుంచి బయటకు వస్తూనే ధీరజుడితో, ఏమోయ్, ఏర్పాట్లన్నీ జరిగాయా? వేటకు బయలుదేరే వారంతా సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. ధీరజుడు దిగులు ముఖం పెట్టి, మహారాజా, తమరు ఇవాళ వేటకు వెళ్ళవద్దు. తెల్లవారుజామున నాకొక చెడ్డ కల వచ్చింది. వేటకు వెళ్లే మార్గంలో తమ రథాన్ని లాగే గుర్రాలు బెదిరి దారి తెన్ను చూడకుండా పరిగెత్తినట్టు, రథం చక్రాలు ఊడినట్టు, రథం ఎత్తు నుండి పల్లంలోకి పడిపోయి గుర్రాలు, రథసారథి, రథంలో ఉన్న మనిషి కూడా మరణించినట్టు నాకు కల వచ్చింది. కల నిజమైన అబద్ధమైన తమరి రోజు వేటకు వెళ్లకుండా ఉండటం మంచిది అన్నాడు. ఈ కల నిజమవుతుందో కాదో చూద్దామని రాజుగారు తాను వేట ప్రయాణం మానేసి తన రథాన్ని మాత్రం వేట సిబ్బంది వెంట పంపాడు. ఆ రథంలో మరొక యోధుడెవరో ఎక్కాడు. ధీరజుడి కల అక్షరాలా నిజమయ్యింది. దారిలో గుర్రాలు బెదిరి అతి వేగంగా రథాన్ని ఈడ్చుకుపోయాయి. సారథి వాటిని అదుపులోకి తేలేకపోయాడు. రథం ఒక గట్టు మీదుగా పోతుండగా దాని చక్రాలు ఊడాయి. రథం గుట్టపై నుంచి కిందకి దొర్లి చూర్ణమైపోయింది. గుర్రాలు, సారథి, రథంలో కూర్చున్న యోధుడు మరణించారు. ఆ సాయంకాలం ఈ వార్త తెలియగానే రాజు ధీరజుణ్ణి పిలిచి తన ప్రాణాన్ని కాపాడినందుకు అతన్ని ప్రశంసించి మంచి బహుమానం ఇచ్చాడు. కొంతకాలం గడిచింది. దీపావళి వచ్చింది. తెల్లవారితే దీపావళి అనగా ధీరజుడికి మరొక కల వచ్చింది. ఆ కలలో కోట గోడ మీద ఉండే బురుజు విరిగి పడిపోవటం ధీరజుడు స్పష్టంగా చూశాడు. ఈ కల కూడా రాజుగారికి సంబంధించినదే. ఎందుకంటే దీపావళి నాటి రాత్రి రాజుగారు ఆ బురుజుపైకి వెళ్లి నగర శోభ చూసి ఆనందిస్తాడు. ఈ విషయం స్ఫురించగానే ధీరజుడు రాజుగారితో, మహారాజా, తమరి రోజు నగరపు దీపోత్సవం చూడటానికి బురుజు ఎక్కవద్దు. ఆ బురుజు విరిగి పడిపోయినట్టు నాకు తెల్లవారుజామున కల వచ్చింది అన్నాడు. రాజుకు ఆశ్చర్యం కలిగింది. కానీ ధీరజుడికి పూర్వం వచ్చిన కల నిజమైంది గనుక ఈసారి కూడా అతని సలహా ప్రకారమే చేద్దామనుకున్నాడు. ఆ రాత్రి ఆయన బురుజెక్కడానికి బదులు నగరపు వీధులు తిరగటానికి బయలుదేరాడు. ఆయన బయలుదేరిన 2 ఘడియల లోపల ఆ బురుజు పెళపెళా రావాలతో కూలి పడిపోయింది. ఆ సమయానికి రాజుగారు బురుజుపై ఉండి నగర శోభను తిలకిస్తుంటారని తెలిసిన పురజనులు రాజుగారికి అపాయం జరిగిందని కూడా అనుకున్నారు. తన ప్రాణాన్ని మరొకసారి కాపాడినందుకు రాజుగారు ధీరజుడికి ఈసారి మరింత గొప్ప బహుమతి ఇచ్చాడు. మరికొంతకాలం గడిచింది. ధీరజుడికి మరొక చెడు కల వచ్చింది. ఎవరో 2 మనుషులు రాజుగారి ఉద్యానవనంలో విహరిస్తున్నారట. వారిలో ఒకడు రాజుగారి అంగరక్షకుడని ధీరజుడు స్పష్టంగానే గమనించాడు. ఆ మనుషులిద్దరూ ఒక సంపంగి పొద వద్ద ఆగి సంపంగి పూల వాసన అనుభవిస్తుండగా ఒక పాము బుస్సున బయటకు వచ్చి
రెండో మనిషిని కాటువేసింది. ఆ మనిషి గిలగిలా తన్నుకుని అక్కడే ప్రాణం విడిచాడు. కల ముగిసినాక ధీరజుడికి ఆ రెండో మనిషి రాజుగారే అయి ఉండవచ్చును అన్న అనుమానం కలిగింది. ఆ సాయంకాలం రాజుగారు తన అంగరక్షకుడు వెంట ఉద్యానవనానికి బయలుదేరుతున్నట్టు తెలియగానే ధీరజుడు తనకు తెల్లవారుజామున వచ్చిన పీడకలను జ్ఞప్తికి తెచ్చుకుని ఈ రోజు తమరు ఉద్యానానికి వెళ్ళవద్దు అని హెచ్చరించి తన కల విన్నవించాడు. రాజుగారు తన ప్రయాణం మానుకుని తన అంగరక్షకునితో ఆ సంగతి చెప్పి కావలిస్తే నీవు ఉద్యానం వెళ్ళిరా అన్నాడు. రాజుగారి అంగరక్షకుడు ఉద్యానానికి బయలుదేరాడు. దారిలో అతనికి ఎరిగిన మనిషి ఒకడు కనిపించి అతని వెంట వచ్చాడు. ధీరజుడు కలగన్నట్టుగానే ఆ ఇద్దరూ సంపంగి పొద దగ్గర ఆగి పూలవాసన ఆనందించే సమయంలో పొదలో నుంచి ఒక తాచుపాము బుస్సుమని బయటకొచ్చి అంగరక్షకుడి వెంట ఉన్న వాణ్ణి కాటేసి పొదలో మాయమయ్యింది. ఆ మనిషి కింద పడి గిల్లగిలా కాసేపు తన్నుకుని సంపంగి పొదల పక్కనే ప్రాణాలు వదిలాడు. ధీరజుడి కల మూడోసారి రుజువు కావడమే కాక మూడోసారి రాజుగారి ప్రాణాన్ని కాపాడింది. కానీ రాజుగారు ధీరజుణ్ణి మెచ్చుకుని బహుమతి ఇవ్వటానికి బదులు సైనాగార రక్షకుడి ఉద్యోగం నుంచి తొలగించేశాడు. బేతాళుడి కథ చెప్పి రాజా, సుప్రభాకర మహారాజు ధీరజుడికి 2 సార్లు బహుమానం ఇచ్చి మూడోసారి తన ప్రాణాన్ని కాపాడగానే ఉద్యోగం నుంచి తొలగించడానికి కారణమేమిటి? రాజులో కృతజ్ఞతాభావం లోపించిందా, లేక రాజుకు ఉన్నట్టుండి ప్రాణం పైన విరక్తి కలిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ధీరజుణ్ణి ఉద్యోగం నుంచి తీసివేయటంలో రాజు సరైన పనే చేశాడు. తెల్లవారులు మేలుకుని ఉండి రాజుగారి సయ్యాగారాన్ని రక్షించవలసిన ధీరజుడు నిద్రపోయి కలలు కనటం పెద్ద నేరం. ధీరజుడు తన ప్రాణాన్ని కాపాడాడు అన్న కృతజ్ఞతతో రాజు ఈ నేరాన్ని 2 సార్లు క్షమించాడు. మూడోసారి ఉద్యోగం నుంచి తొలగించడం తప్ప మరే శిక్ష విధించకుండా వదిలిపెట్టాడు. ఇదే అలవాటైపోతే ధీరజుడు రాజు కోసం రోజు నిద్రపోయి రాజుగారి ప్రాణానికి మరొక విధంగా ముప్పు తెస్తాడు. అందుకే రాజు ధీరజుడు తనకు రక్షకుడుగా పనికిరాడని నిర్ణయించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.